ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రియమైన వల్లరా, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని ఒక చక్కటి మాట వినబడుతుంది. అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపరచబడుతుంది అంటే మనము అసూయ, స్వార్థం, కోపం, ఆవేశము, అలాగే ప్రభువుకి వ్యతిరేకంగా జీవించటము, చెడు మాటలు, అలాగే భక్తిహీనత కలిగి ఉండటము, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవటము, మరి వీటన్నిటి ద్వారా ప్రేమైన వల్లరా దేవునిపై తిరుగుబాటు చేయటము, ఆత్మలో ఉజ్జీవముగా లేనప్పుడు దేవుని ఆత్మ అనేది ప్రేమైన వల్లరా దుఃఖపరచబడుతుందండి. అందుకనే మరి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎందుకంటే దేవుని ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. ప్రేమిన వల్లరా ఆత్మానుసారముగా బ్రతకాలి అని దేవుని లేఖన భాగాల ద్వారా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వలన ఆయనతో సహవాసాన్ని కోల్పోతామండి. అంతేకాదు, దేవుడు మనకిచ్చిన చక్కటి తలాంతులని కోల్పోతాం. అంతేకాకుండా దేవుని చిత్తము మన యందు నెరవేరదు. దేవునికి దూరం అయిపోతూ ఉంటాం రాను రాను. మన యందు దేవుని చిత్తము నెరవేరదు. ఏదో నేను క్రీస్తు బిడ్డని అని చెప్పుకోవడమే తప్ప మరొకటి లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దుఃఖపడువారు ధన్యులు. అంతేగాని ఆత్మనే దుఃఖపెట్టువారు, దేవుని ఆత్మనే దుఃఖపెట్టడం కాదండి. ప్రేమిన వల్లరా ఆయన పరిశుద్ధాత్మనితో మనల్ని ముద్రించి ఉన్నాడు. ఆయన ఆత్మ చేత మనము కుమ్మరించబడ్డాం. కావున ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మలో మనము నిలిచిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మను గణపరిచే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మను ధరించుకుని అనుదినము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించమన్నాడండి. కావున ఆ పరిశుద్ధాత్మని ఏ దినము కూడా దుఃఖపరచకూడదండి. దానివలన అంతా నష్టమే కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.